వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనం పంజాగుట్టలోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ దగ్గరలో ఉన్నామంటే ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవడానికి చాలామంది ఇక్కడ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము, పోతున్నారు కొంతమంది. అంటే వివిధ సమస్యలతోటి పబ్లిక్ ప్రజావాణిలో వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ రావడం అనేది జరిగింది. వాళ్ళు అక్కడ అధికారులు ఉండి వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకొని వాళ్ళకు అలా ఇచ్చిన అప్లికేషన్లను తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన నుండి కూడా ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అక్కడ లోపలికి పోయి అధికారులను కలిసేసి ఇక్కడ బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మరి వీళ్ళ సమస్యలు ఏంటి, మరి సమస్యలు ఈ ప్రజావాణిలో ఇస్తే దరఖాస్తు ఇస్తే సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదా అనే అంశాలను అన్నింటినీ తెలుసుకునే విధంగా ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ మేము హైదరాబాద్ అండి. ఫస్ట్ మేము వచ్చాము భూమి గురించి వచ్చామండి, ల్యాండ్ విషయం గురించి వచ్చాము. ఫ్రీడమ్ ఫైటర్స్ ల్యాండ్ గురించి ముఖ్యమంత్రి గారే స్వయంగా గాంధీ భవన్ చార్జ్ తీసుకోక ముందలే ఫ్రీడమ్ ఫైటర్స్కు మేము ఇస్తున్నాము, స్థలాలు కేటాయిస్తున్నాము దట్ అడిగాము. ఫస్ట్సారి మండలంలో ఏం చేస్తారంటే తుతు మంత్రం లెక్క చేస్తున్నారు. ప్రతి దానికి ఎన్ఓసి అడిగితే అది అంటారు, ఇది లేకుంటే ఎట్లా అంటే పొయ్యిలో బియ్యం పెడతారు కదా, నూనె లేదు, కారం లేదు, అట్లా ఈ విషయాలు ఉన్నాయి రెవెన్యూలో. ఒక్కటి కరెక్ట్ సమాధానం, బాబు ఇట్లా ఈ విధంగా ఉన్నది. అక్కడ ఏంటంటే కలెక్టర్ ఆఫీస్లో లెటర్స్లు పోతాయి కదా, రెస్పాన్స్ సరిగ్గా ఇయ్యరు. యా వానికి వీడు అంటాడు, వీడు జూనియర్ అసిస్టెంట్, మీరు క్యామాలం ఉసుకు పూచావు, ఉసుకు క్యామాలం ఉసుకు మాలు అంటే. ఇప్పుడు ఏంటంటే సూపరింటెండెంట్ మా ర్యాంక్ మేగా డిప్టీ తహసీల్ డిటిఓ బన్కే మే సూపరింటెండెంట్ బన్గా అంటాడు. ఇది మూర్ఖత్వం. సూపరింటెండెంట్ అనేది మూర్ఖత్వం. ఎందుకంటే అక్కడ మనుషులు బాధ తెలుసుకోవాలి, బాధ ఏముంది, ఎందుకు సార్ట్అవుట్ అయితే లేదు. వాడు జూనియర్ అసిస్టెంట్కి దబాయించవచ్చు, వాడు జూనియర్ అసిస్టెంట్ వెధవచాతాలు చేస్తాడు, వాడు దింపిస్తాడు, నెల సంవత్సరాలు దింపిస్తాడు. జూనియర్ అసిస్టెంట్లు అవి చాలా బద్మాష్ లెక్కలు ఉంటాయి. ఈయన ఒక్కడు రాస్తే వాళ్ళొక్కడు రాయడం, వీడొక్కడు రాస్తే వాడొక్కడు రాయడం, వాడు ఇష్టంగా రాస్తారు వాళ్ళు. వాడు ఆఫీసర్ ఒకటి రాసేటప్పుడు నోట్ రాసేటప్పుడు ఆఫీస్ ఫైల్లో, ఈ ఆఫీస్ ఫైల్ అనుకోండి, ఉదాహరణగా నేను ఇది ఆఫీస్ ఫైల్ అనుకోండి, జస్ట్ ఆఫీస్ ఫైల్లో నోట్ అని రాస్తారు. నోట్ రాసిన తర్వాత అప్రూవల్కి పోతాడు. వీడు ఆఫీసర్ ఏం రాస్తారు, ఇట్లా ఉన్నదని దానికి ఉల్టా రాస్తారు. దీనికి టైప్ దగ్గర రాగానే మొత్తం ఉల్టా చేసేస్తారు. అది ఎవరైతే సఫర్ ఫర్ ద పబ్లిక్, మ్యాండేటరీ ఫర్ పబ్లిక్ సఫర్. ఆఫీసర్ ఆయన కింద హడావుడిలో కార్లో వెళ్ళిపోతాడు, దాన్ని సంతకం పెట్టి వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చారు కదా మీరు, ఇక్కడ ఆఫీసర్లు లోపల ఉన్నారా? అంటే ఈ కమిటీ చైర్మన్ కూడా మీకు కలిసారా? నోడల్ ఆఫీసర్ అంటారు, ఏవేవో ఆఫీసర్లు అంటారండి, నాకు అర్థం అవ్వట్లేదు. అంటే సెటిల్మెంట్ చేయాలి ఫస్ట్, వాళ్ళకి బాధ ఏందో కనుక్కోవాలి. వాడికి అంటే అక్కడ వాళ్ళు ఏం మూర్ఖత్వం చేస్తుర్రో ఫస్ట్ అక్కడ డిపార్ట్మెంట్లో ఏమేమి చేస్తారో, ఆన్లైన్ అంటే ఆఫ్లైన్ ఏవో ఒక ప్రింట్ లేదండి ఇప్పుడు దాకా మొత్తుకున్నాం 100 సారి. ఒక పేపర్ ఇవ్వాలి కదా, ఫోటో కొట్టుకుంటే ఇంకా లోపల ఎంక్వైరీ కౌంటర్లో ఒక ప్రింటర్ పెట్టాలి, స్కానర్ ప్రింటర్ అందరికి ప్రింట్అవుట్ ఇవ్వాలి. ఆ ప్రింట్అవుట్ ఇంత డబ్బులు గవర్నమెంట్ వేస్ట్ చేస్తుంది, ఒక ప్రింట్అవుట్ ఇవ్వడానికి ఏమవుతుంది? సిస్టంలో కూర్చోండి, ప్రింట్అవుట్ దుకాణం పెట్టుకోండి, ఇక్కడ పెడితే నడుస్తుంది. అవి ఉంటే వాని బాధ ఏందో, అరే నాకు ఇచ్చిండ్రా బాబు సంతోషంగా, నాకు జీవితం కట్టుకున్నా, ఇల్లు బొరుసో ఏదో కట్టుకుంటాడు. అంటే ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడ? నేను 20 సారి 30 సారి వచ్చాను. ఇక్కడ వచ్చి సజెషన్ ఇస్తూనే పోతున్నా, ఎందుకు ఇట్లా తప్పు పనులు చేస్తున్నారు, మీ వాడు కలెక్టర్ ఆఫీస్లో జర తప్పు పనులు ఎక్కువ చేస్తున్నారు, పదే మొత్తుకుంటున్నా. మరి పరిష్కారం అవుతున్నాయా? ఏం అవట్లేదండి. మీరు ఇచ్చిన రిసిప్ట్ కన్నా ఏమన్నా? అంటే రిసిప్ట్ 6 అన్నారు, 6 ఎక్కడండి? ధరణి అన్నారు, ఎక్కడ ధరణి? नाम चढ़ा रहे अंदर, क्या किधर चढ़ा रहे? हमको पैसे दिए तो नाम चढ़ता ఈ సేవ में, हम पैसा नहीं देते तो नहीं. మరి పబ్లిక్ ఎట్లా నమ్మచ్చు? ఇప్పుడు ప్రజావాణిల దరఖాస్తులను డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో వచ్చి డైరెక్ట్గా నేరుగా ఇస్తున్నారు కదా దీన్ని ప్రజలు మీరేమో 20 సార్లు వచ్చిన కేసు పరిష్కారం అవుతలేదు అంటున్నారు. పబ్లిక్ ఎట్లా నమ్మాలి? పబ్లిక్ అవలగాలైపోయారండి. టేక్ నెసెసరీ యాక్షన్ అంటే లెటర్ తీసుకొని ఉరుకుతుర్రు. నెసరీ యాక్షన్ అంటే అది పని కాదు, అది వాళ్ళు సంతోషం పడిపోతాడు. నెసెసరీ యాక్షన్ అంటే ఆ కింద దాకా పోతుంది. ఫస్ట్ ఎండార్స్మెంట్ అవుతుంది, ఎండార్స్మెంట్ అయితే ప్లీజ్ ప్రొవైడెడ్ అని రాస్తాడు. దాని తర్వాత ఇంకొక ఆఫీసర్ ఏం రాస్తాడు, పుటప్ అని రాస్తాడు. కింద ఆఫీసర్ ఇంకొకటి ఏం రాస్తాడు, ఇంకొక విధంగా రాస్తాడు. అంటే ఈ ప్రజాపాలన ఇట్లా గోల్ తిరిగి ఏమైతే కన్నా లాస్ట్ పని కాకుండా చేసి పడిస్తారు. అంతేనా? అంటే దరఖాస్తు ఇచ్చి కూడా వేస్టేనా? దరఖాస్తు ఇచ్చిన వాళ్ళ ఆఫీసర్ రాసింది ఒకటి, జూనియర్ అసిస్టెంట్ ఒకటి రాసింది,
వానికి ఇష్టం అట్లా వాడు రాస్తుండే, వీనికి ఇష్టం అట్లా వీడు రాస్తుండే. అది కనుక్కోవాలి. ఎందుకంటే నేను ఎలక్ట్రిసిటీ బోర్డులవి కొన్ని దందాలు జరిగాయి నా కుమారుని గురించి. ఎందుకంటే నేను పిల్లాడు డిప్లొమా ఇక్కడ దాకా 10 సార్లు వచ్చిపోయాడు. ఏ ఉద్యోగం గురించి వచ్చాను. కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు బిల్లు డైలాగ్లు కొడతాడు జీతాల గురించి. ఎల్టీ లైన్ గయతో జంపర్ వారు ఉడి చేస్తా అంటే ఏడు కొడుతుంది అట్లా. ఎందుకంటే మూర్ఖత్వం చాలా చేస్తున్నారు. పైసల గురించి, పైసలు ఇవ్వాలి ఉంటే రేపు పోతాయండి. పైసల గురించి కాదు, మనిషి మానవత్వం కావాలి, మనిషి మంచితనం కావాలి. రైట్, థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఏంటి మీ సమస్య? ఏ సమస్య మీద మీరు ఇక్కడ వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది? మాదే నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అండి, తెలంగాణ. మాకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒకసారి స్కీమ్ పెట్టిరు. అది 2018-19 స్కీమ్లో పెట్టిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే అప్పటి నుంచి మేము దరఖాస్తు చేసినాం. మాకు అన్ని ఎవిడెన్స్ వచ్చినాయి. మాకు బ్యాంక్ కూడా కాన్సెప్ట్ ఇచ్చింది. బ్యాంకు వాళ్ళు ఇస్తామన్నారు. మిగతా మేము డబ్బులు కూడా బ్యాంకులో అకౌంట్ చేసుకోవాలన్నారు. కొన్ని మిగతా ఉన్న పైసలు ఉన్న 4 లక్షలకు వచ్చినాయి, 2 లక్షలకు కొంతమందికి వచ్చినాయి, 4 లక్షలు ఉన్నట్టు వాళ్ళకి వచ్చినాయి. కానీ ₹1,00,000 ఉన్నట్టు వాళ్ళకి చాలా మందికి రాలేదు. మరి మాకు కూడా కొంతమంది రాలేదు కాబట్టి మేము దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చినాము. మరి వాళ్ళకి పోతే సార్ వాళ్ళు కలిసినారు. మరి వాళ్ళకి ఫామ్ ఇచ్చినా ఒక స్లిప్ అయితే రాసి ఇచ్చినారు. మరి అవుతుందో కాదో తెలియదు, మనకైతే తెలియదు. ఈ రోజే మేము ఫస్ట్ రావటం జరిగింది. మరి ఎట్లుంది ఈ ప్రజాపాలన ఈ 10 నెలల కాలం? అంతవరకు అయితే ఇప్పుడు తీసుకొని మాట తీసుకున్నారు. మేము ఇచ్చిన ఫామ్ డేట్లు తీసుకున్నారు. వాళ్ళు దానికి రసీదు రాసినారు, పెట్టిరు. మరి అది వచ్చేది తెలియదు, రాంది తెలియదు. నమస్తే సార్, నా పేరు వెంకటరత్నం. మా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం సార్. అయితే మాకు కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఎస్సీ కార్పొరేషన్ కింద 2018-19లో మాకు లోన్ శాంక్షన్ అయింది సబ్సిడీ కింద. అంటే ఇక్కడికి రాలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ప్రజా దర్బార్కు వచ్చినాము. ఇక్కడ కలిసి దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం ఇచ్చాము. వాళ్ళు దానికి సంబంధించిన సెక్షన్ ఆఫీసర్స్ తీసుకున్నారు. తీసుకొని దాని మీద స్పందించారు. దాని గురించి ఆలోచన చేస్తున్నాం. నెక్స్ట్ 15 రోజుల తర్వాత అక్కడ కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళి కలవన్నారు. ఇంకా అప్పటిదాకా అయితే ఏం తెలియదు సార్. కలెక్టర్ ఆఫీస్లో కలిస్తే మీకు కంపల్సరీ వస్తుంది లోను అనుకుంటున్నారా? చెప్పలేదు సార్, దాని గురించి ఏం చెప్పలేదు. కానీ 15 రోజుల తర్వాత ఒకసారి వెళ్ళి కలవమన్నారు. మెసేజ్ వస్తే వెళ్ళి కలవమన్నారు. అంతేగాని మాకు ఎలాంటి రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. మిషన్ భగీరథ సబ్స్టేషన్ ఆపరేటర్గా చేస్తున్నాను. ఈవెన్ మాకు శాలరీలు గత 7 నెలలుగా వేతనాలు వేయకపోగా కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది జీవో నెంబర్ 60 ప్రకారం ప్రతి ఒక్కరికి వేతనం అనేది సమాన వేతనం అనేది రాష్ట్రమంతటా జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మేము చేసే సబ్స్టేషన్ డ్యూటీలో ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి మాకు PFESI అనేది 100% వెంటనే ఏ కాంట్రాక్ట్ వ్యవస్థకు అయితే ఇచ్చారో SK ఎలక్ట్రికల్స్ తరఫున గవర్నమెంట్ చొరవ తీసుకొని, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మాకు వెంటనే PFESI పెట్టేలాగా రాష్ట్రమంతా ఏదైతే వీళ్ళు 27 డిస్ట్రిక్ట్లో తీసుకున్నారో ఆ 27 డిస్ట్రిక్ట్స్ మొత్తం, ఈవెన్ ఆసిఫాబాద్లో 10,000 ఉంది, ఖమ్మం డిస్ట్రిక్ట్లో 12,500 ఉంది. సమాన పనికి సమాన వేతనం అనేది మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఏంటంటే మా తోటి కార్మికులే మాతో పాటు పనిచేసే వాళ్ళే. ఖమ్మంలోనేమో 12,500 తీసుకుంటున్నాము, నల్గొండలోనేమో 11,000 తీసుకుంటున్నారు, వరంగల్లోనేమో 10,000 తీసుకుంటున్నారు, ఆసిఫాబాద్లో మరీ 9,500 మాత్రమే తీసుకుంటున్నారు. అది కనీస వేతనం అనేది మాకు అందరికీ ఎంత కనీస వేతనం అంటే ఎంత కావాలి? జీవో నెంబర్ 60 ప్రకారం మాకు 26,000 అనేది డిమాండ్ చేస్తున్నాం సార్. అది యాజ్ పర్ ప్రజాభవన్లో ఈ రోజే రావడం జరిగింది సార్. లోకల్ ఎంపీ ఎమ్మెల్యేని అందరినీ ప్రెస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఈని కలిసి మిషన్ భగీరథ మేడం కూడా కలవడం జరిగింది. మేము ఈ నెల 26 తారీఖు లోపు మాకు వేతనాలు గత నెలగా 7 నెలలుగా వేయని వేతనాలు మాత్రం వేయని 26 నుంచి మేము నిరవధిక సమ్మెలోకి వెళ్తామని వాళ్ళకి లెటర్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రజావాణిలో కూడా మేము చెప్పడం జరిగింది. మాకు 7 నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయండి. మాది మహబాద్ జిల్లా మహబాద్ జిల్లా తొర్రూరు మండలం కరకాల గ్రామం. నా పేరు సత్యం కొమరెల్లి. నా భూమి గురించి, నా భూమి పక్క వాళ్ళు ఏం చేస్తాం, వల్లపు ఐలయ్య వల్లపు వెంకన్న అనే వ్యక్తులు ఇద్దరు పక్కకుండి నా భూమిని కబ్జా చేసుకుంటూ నన్ను కొట్టుకుంటూ తక్కువ ఇయ్యనే వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టుకుంటూ నన్ను ఇజ్జతానన్న ఇబ్బంది చేసుకుంటే కూడా ఏం చేసిండు, నాకు ఎరక లేకుండా నేను ఇక్కడ హైదరాబాద్లో వాచ్మెన్ పనిగా ఉంటాను. ఉంటాంటే ఏం చేసిండు, చిన్నగా ఎంఆర్ సాబుకు ₹1,00,000 ఇచ్చిండు. నేను ఉద్యోగ సంతకం కాగితం మీద ఏది దాన్ని లెక్కించుకున్నాడు. నేను పోయి చూస్తానికి ఏంది ఇట్లా అయిందని దాన్ని నడితే మా తెలియదు ఎంఆర్ఓ సాబ్ చేసి ఇంకో ట్రాన్స్ఫర్ అయిపోయిండు. ఆ రమేష్ బాబు
ట్రాన్స్ఫర్ చేసిండు. ఇక ట్రాన్స్ఫర్ చేసినాక నేను పోయి అడిగితే అది నీ ఎట్లా అయిందో చూద్దాంలే అని అన్నాడు. అట్లా ఆయన 6 నెలలు నాకు మా బాబు పెట్టాడు. మా బాబు పెట్టాక మళ్ళీ ఆ కాగితాలను తీసుకొని మళ్ళీ ఈడికి వచ్చిన. ఈడికి వచ్చి మళ్ళీ ఈడ ఫస్ట్ 6వ నెలలో అప్లికేషన్ పెట్టిన. 6 నెలలు అప్లికేషన్ పెట్టి ఏమన్నారు, అక్కడికి కాగితాలు పోతానే అన్నాడు. అక్కడ కాగితాలు పోతానని అక్కడ మెసేజ్ వచ్చినట్టే మెసేజ్ కాడికి వచ్చిన. ఆ కాగితాలు తీసుకున్నా. కాగితాలు తీసుకుని ఆడిపోతే వాళ్ళు ఏం చేసిండ్రు, వేరే ఐలే పేరు మీద ఎక్కిందని చెప్పి నాకు కాగితం ఇచ్చాడు. మళ్ళీ తీసుకొచ్చి ఈడ ఇచ్చిన. ఇక్కడ ఇచ్చినాక ఏం చేసిండు, అట్టట్లుంటుందా నీ పేరు మీద పోతే నీ నెంబర్ను బై అని ఉండాలి, నీ నెంబర్ ఎట్లెక్కుతుంది అని పెద్ద సార్ అన్నాడు. పెద్ద సార్ అన్నాక మళ్ళీ సార్ మనం మా తెలియదు అంటే మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ ఒకటి నోటీస్ మళ్ళీ అక్కడికి పంపిండు. మళ్ళీ మేము మెసేజ్ పంపుతాం. ఉన్నాడు. ఏమన్నాడు, చేస్తామంటుండే కానీ ఏది లేదు. అక్కడనే నడుస్తుంది, ఏం లేదు నాయన. కాగితాలకే పరిమితం అవుతుంది. మా కాళ్ళు తిరుగుడు సరిపోతుంది ఈ ప్రజావానికి. ఇక మాకు కొంచెం న్యాయం చేయాలి కదా. న్యాయం చేయాలంటే అవుతుంది అంటాను కానీ ఎప్పుడు న్యాయం అవుతుందో తెలియదు. కాదు వీడికి 5 సార్లు వచ్చినా, వచ్చినప్పుడు అప్లికేషన్ ఇచ్చిపోతాను, అప్లికేషన్ ఇచ్చిపోతాను. రసీదు ఇస్తాను, మెసేజ్ వస్తుంది అంటాడు. ఆ మెసేజ్ వస్తుంది మెసేజ్ తీసుకొచ్చి కూడా వాళ్ళకి ఇస్తాను. వాళ్ళకి అప్లికేషన్ చేసుకున్న 15 రోజులలో కంప్లీట్ అయిపోతుంది ప్రతి సమస్య అని చెప్పారు కదా. ఇంత 15 రోజులు ఎక్కడ, ఇప్పుడు 3 నెలలు అవుతుంది నేను తిరగబట్టి. 3 నెలల నుంచి ఇదే తిరుగుతానా, ఇదే వస్తానా. ఇక నా పరిశాన్ కాదు, నా మొక్కల నొప్పులు. అక్కడికి పోతున్నా, భూమి మీదకి వస్తే వాళ్ళు చంపుతా కొడతానంట. వాళ్ళు సూపరింటెండెంట్ ఆఫ్ ఎస్పీ గారు కూడా అప్లికేషన్ ఇచ్చిన. వాళ్ళు కూడా ఏం చేసిండ్రు, మళ్ళీ తొర్రూరికి రాస్తే వాళ్ళు ఏం చేసిండ్రు, చూసిండ్రు మేము చేస్తాం పో అంటాను. అంతే కాగితాలు తీసుకుంటాను కానీ పని చేస్తాం లేరు. మరి వాళ్ళ మీద సెక్షన్ల మీద కేసులు ఉన్నాయి కదా, ఎఫ్ఐఆర్ ఉన్నాయి. ఎఫ్ఐఆర్ని బట్టి చేయాలి కదన్నా. లంచవడక మరి నువ్వు కొంచెం నీ కాగితాలు చూపించు ఆయన అడగాలి కదా. వాళ్ళని కూడా ఎదుటోళ్ళని అడుగుతాం లేరు. నా కాగితాలు తీసుకుంటాను చేస్తాం పో అంటాను. ఇక తిరిగి నా కాళ్ళని అడిగిపోతాను. లేకపోతే ఇక్కడనే ప్రజాభవన్లో చచ్చిపోతాం. మరి ఏం చేయ, ఇది చచ్చిపోతాం మరి ఇక్కడనే. అక్కడ చచ్చి ఇక్కడ చచ్చిపోతే అయిపోతుంది కదా నాన్న. మన నాకెందుకు మన పని చేస్తాం లేరా, ఏం చేస్తాం లేరా. నేను అంత బాధ అయిపోతుంది. మరి ఏం చేయాలి చెప్పు. వీడికి 5 సార్లు అయిపోయింది. 5 సార్లు అయినా కూడా వాళ్ళు ఇదే చేస్తాం అని ఇదే అంటాను కానీ ఒక్కసారి చేస్తాంలే. మా రేవంత్ రెడ్డి దగ్గర పోదామంటే ఆయన ఎక్కడ ఉంటాడో ఏం కథ మాకు తెలుస్తాం లేదా. మరి మరి ఆడికి నన్ను పోనిస్తాం లేరు. అయితే ఏం చేయాలి నేను, కలవాలి. మరి ఇంతవరకు ఒక్కసారి కూడా నన్ను కలుస్తాను లేదు. మరి ఇంతవరకు కూడా మరి లేకపోతే ఇక్కడ చచ్చిపోలేం. మరి ఇక నాకు పరిణామం ఏమున్నది, నన్ను మా తాత సంపాదించిన భూమి అది. ఇంతవరకు కూడా నా భూమి గురించి మరి ఇదే లేదా, వేరే కొన్న భూమి కూడా కాదు. అటువంటి అప్పుడు మా భూమిని మాకు ఇప్పిస్తే మరి ఆయన దండం పెడతా కదా ఆయన. మాకు ఇది చేసుకుంటా ఇది చేస్తాండి. మాకు చాలా ఇబ్బందులు అవుతాయి నాన్న. సీఎం గారికి నమస్తే నాన్న, నాకు తప్పకుండా నాకు సాయం చేయాలి. నాకు సాయం చేసి నాకు ఇది చేస్తా. లేకపోతే మళ్ళీ మంగళవారం నాడు వచ్చి ఇక్కడే చచ్చిపోతాయి. నేను ఉన్నాను ఇక మరి నాకు అంతా తీసుకొస్తుంది. మొక్కలు నొప్పులు లేచి నేను ఇక బాధపడుతున్నాను. నా దగ్గర దొంగ పని చేసిన इल्लू वालू जिसका मकान है वही जो है ना चोरी करा। मेरे शॉप के बाजू उसका घर है और उसके अंदर से मेरी शॉप के डोर है। डोर के अंदर से जो है ना मेरे पास से जो है जो भी आर्टिकल था, पब्लिक का भी था, मेरा भी था उसमें, जो उन्हें चोरी करा तो ले आके कंप्लेंट दिए। पुलिस वाले आए, चेक करे, सब सारे चीज़ देख लेके उसके बाद एफआईआर करे। एफआईआर करने के बाद जो है ना ठीक है हम पकड़ेंगे, लेके आएंगे। हम पकड़ के भी ला के दिए चोर को। ला के देने के बाद उसको बिठाए, करे, उसके साथ क्या बातचीत करे। 4 घंटे के बाद उसको छोड़ दी। छोड़ के उसके बाद जो है ना हम पुलिस स्टेशन के चकना गोलकुंडा पीएस के फिरे कोई एक्शन नहीं लिए लोग। हम हाई कोर्ट में डाले, हाई कोर्ट में गए तो हाई कोर्ट के अंदर जो है ना ये बोले कि जो है ना वहाँ पर सीआई साहब आके कि जो है हम इनको रिकवरी करके देंगे गोल्ड बोल के। और 6 साल हो गया मेरा कोई गोल्ड मिला ना सिल्वर मिला। जिसके डेट 280 तोला जो है ना मेरा गोल्ड है और 3 kg जो है सिल्वर है और दूसरा भी और सामान है। इसमें पूरा मिला के जो है ना करीब 45-50 लाख का चोरी हुआ। उसके बाद भी जो है ना कोई एक्शन नहीं लिया। यहाँ भी आया मैं, चिन्ना रेड्डी साहब से मिला। मिलने के बाद उन्होंने सीपी साहब से मिलो बोल के मेरे को लिख के दिए। सीपी साहब करने भी गया, अभी तक कुछ भी एक्शन नहीं है मेरे वास्ते। कोई एक्शन है ना कोई रिप्ले है इसका। कोई हाँ लिए उन्होंने अभी कुछ भी नहीं करे। जहाँ का मैं फिर आया मैं तो अभी भी कुछ भी नहीं है, रिस्पॉन्स सही नहीं है हमारे को, कुछ भी नहीं मिला। ये 6 साल हो गया, लेकिन मैं परसों जो है आके मिला, फिर मिला, थोड़े दिन पहले आया फिर आया।
अभी आके मिला, अभी भी कुछ भी रिस्पॉन्स हमारे को कुछ भी नहीं मिल रहा। अगर ऐसा रहेगा साहब, दिन दिवाले चोरियां डकैती हो रहे हैं, मर्डर हो रहे हैं, अगर ऐसा रहेगा तो हमारा तेलंगाना कैसा रहेगा, कैसा चलेगा? हाँ, भगवान भरोसे पे तो नहीं चलेगा ना भाई। इसके लिए तो कुछ ना कुछ होना चाहिए ना, सही है नहीं? पब्लिक की सेफ्टी क्या है, चुन के लाए तो गवर्नमेंट है, कुछ भी रिस्पांस नहीं मिल रहा हमारे कुछ। అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది కదా హోమ్ మినిస్టర్ శాఖ. कौन है साहब? होम मिनिस्टर है ही नहीं ना, सीएम है खाली, రేవంత్ రెడ్డి साहब है। అంటే ఆయన దగ్గరనే ఉంది అది, ఇప్పుడు ఇంకెవరికి ఇయలే. ఇక అవును, నేను కదా ఏమంటావు, ఎవరు లేవా, భగవాన్ భరోసే ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ. ఏం పట్టించుకుంటలేడా? ఏం లేవా సార్, बस चल रही बस। मेरा बच्ची LLB कर रहा, मेहदीपट्टनम से टोली चौकी आता, उसका आधार कार्ड है, बस वाला बोलता है कि जो है ना 50 रुपए दिया तो टिकट देता, वो भी कंप्लेंट दिया मैं आके। मेरा बच्ची LLB पढ़ रहा है इस वक्त, मेरे 2 बेटी डॉक्टर है, एक IPS कर रहे हैं और निज़ाम कॉलेज से है, और एक जो है ना मेरे मेहदीपट्टनम से LLB कर रही है, एक बच्चा इंजीनियर है खैरताबाद कॉलेज से। तो मैं जो है ना मेरे बच्चों को जो है आधार कार्ड बताने के बाद 50 रुपीज़ चार्ज कर रहा हूँ, उन्हें नहीं दिया तो बस रोक दे रहा, बस रोक के बोला नीचे उतरो। उसकी फोटो भी है साहब। తెలంగాణ స్టేట్ ये खाली रेवंत रेड्डी साहब बोल के बैठ गए, एक्शन कुछ भी नहीं है। एक्शन होना इनके ऊपर, मेन क्या है, एक्शन हुआ तो कुछ काम होता। वो भी लाके कंप्लेंट दिया मैं, ऐसा मेरी बच्ची से 50 रुपए मंग रहा है, तो बस बाजू कर दिया, उतरो बोल रहा बच्ची को, और ढकल दिया बच्ची को। मेरे पास वो भी है, इसके अंदर वीडियो। కేసు చేస్తారా దీని మీద? పెట్టినా ఇచ్చినావా? అవి ఇచ్చిన రెడ్డి సార్ ఇప్పుడా हाँ? ప్రజావాణిలో పజామని ఇచ్చిన, అవి ఏమైతే చూసుకుంటాం। अब ऐसा चल रहा है गवर्नमेंट, ఎట్లుంది మరి ప్రభుత్వ పాలన ఎట్లుంది? सर ये उठता है जाने की तलवा, बस खाली पेपर पे लिख देना है, होना नहीं होना भगवान भरोसे हो, सब भगवान करना है। ऐसा होगा अपना तेलंगाना का। गया था तेलंगाना हमारा, क्या हो गया आज? कैसा था हमारा तेलंगाना, क्या था और क्या होगा? अब तो भी कम से कम हमारे को इससे सबक मिलना चाहिए। अच्छा, ये गवर्नमेंट से इतना भरोसा रखे, इतनी उम्मीदें रखे, लेकिन आज 6-7 महीने होगा, लेकिन कोई भी चीज़ का जो है ना बेनिफिट नहीं मिल रहा। आपको बता रहा हूँ, మాది లగడారం గ్రామంలో ఉండేవాడే భూమి శివార్లో 18 ఎకరాలు చేసిండు, అంత ఖరాబ్ చేసిండు। ఇదివరకు 3 ఏళ్ళ 1 రూపాయి వస్తలేదు। మళ్ళా ఆడికెళ్ళి తపస్పల్లి రిజర్వాయర్లకు కాలువ గుండపోయిండు, ఆడ 20-25 ఎకరాలు ఆడ చేసిండు, ఆడదే 1 రూపాయి ఇస్తలేడు। ఇక అడిగినప్పుడల్లా అరిగోస పెడతాడు, మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఉన్నది విక్కొని పోతుండు, పైసలు ఇస్తలేడు సారు। ఎవరు? అది కండక్టర్ గవర్నమెంట్. ఇక అందుకనే ఈ దాకా వచ్చినాం సార్। మీరు ఏమంటాడు చెన్నారెడ్డి సార్? చెన్నారెడ్డి సార్ చూస్తుంటే మేమే అలాగే మరి ఏమంటావు? మెసేజ్ వస్తుందని చెప్పేసినారు అక్కడ, అడగలేరా మీరు? రిసిప్ట్ మెసేజ్ ద్వారా వస్తుందని చెప్పి, మెసేజ్ వస్తుందని చెప్పి వెళ్ళండి అని అన్నారు। ఎంతమంది ఉన్నారు బాధితులు? ఇక్కడ ఈ ప్రజెంట్ ఇక్కడైతే 10 మంది ఉన్నారు, ఊర్లోనైతే ఒక 60 మంది వెళ్తారు। 3 సంవత్సరాలు 5 గ్రామాలు 3 సంవత్సరాల నుంచి సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం కుకునూరుపల్లి మండలంలో ఇట్లా మల్లన్న సార్ నుంచి తపస్పల్లి రిజర్వ్ కెనాల్ తీసుకొని ఒక 25% వర్క్ నడిచింది। ఆ లోపు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళిపోగానే కాంట్రాక్టర్ నాకు డబ్బులు రాలేవని తన జేబు నింపుకొని తన వస్తువులు తను తీసుకొని పోయిండు। మాకు నష్టపరిహారం ఎవరన్నా మా భూములంతా ఖరాబ్ చేసినారంటే ఏం చేసుకుంటారో చేసుకోపోరు, ఎక్కడ పోతారో పోరు అంటే ఆ ఆఫీస్ ఈ ఆఫీస్ తిరగడానికే సరిపోతుంది। నాకైన తర్వాత మాకు మెసేజ్ పంపిస్తాను చెప్పారు, మెసేజ్ పంపిస్తే మాకు తగ్గితే ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గితే సంతోషం, మరి తగ్గకుండా వీళ్ళు 200 యూనిట్లు మాఫీ అన్నాడు కదా, మాఫీ అన్నారు, దాని గురించి అప్లికేషన్ పెట్టొచ్చానయ్యా। కాలేదా ఇంకా? ఇంతవరకు కాలేదు, అప్పుడు ఏదో అప్లికేషన్ అందరితో పళ్ళు ఇచ్చాను, నాది కాలేదు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు పోయి ఇచ్చాను, మరి ఏమైతుందో చూడాలి। ఎన్నిసార్లు వచ్చారు సార్ మీరు ఇక్కడ? నేను ఒకటేసారి వచ్చాను, ఇక్కడికి మాత్రం ఒకేసారి వచ్చాను, మాకు అక్కడ కాలనీలో ఒకసారి ఇచ్చాను, అది నేను పొరపాటు కొద్దిగా నా మిస్సెస్ పేరు మీద రాశాను, ఇంకా తర్వాత ఇప్పుడు నా పేరు మీద రాసి ఇచ్చాను, తక్కువైతే సంతోషం అంతే, అట్లా ఏం లేదు। నేను 25 ఏళ్ళు ఆర్మీలో సర్వీస్ చేసి ఏదో కష్టది కూడా 20 ఏళ్ళు బార్డర్లో సర్వీస్ అంతా చేసిన తర్వాత కూడా నేను ఇక్కడ బుద్ధివేలిని రాజేంద్ర నగర్లో ఒక అపార్ట్మెంట్ కొంటే ల్యాండ్ ఓనరు బిల్డరు ఇద్దరు వచ్చేసి కుమ్ముక్కయి మాకు పొజిషన్ ఇవ్వడం లేదు। ఈ రేవంత్ రెడ్డి అన్న మనకు ప్రజాపాలన పెట్టిన తర్వాత నాకు ఒక ఆప్షన్ వస్తుంది, నాకు ఒక మేలు జరుగుతుందని చెప్పి నేను అప్లికేషన్ పెట్టినా,
అప్లికేషన్ పెడితే 3 నెలలు అయింది, ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు. తీసుకుంటారని నేను మళ్ళీ వచ్చి 3 మంత్ తర్వాత మళ్ళీ వచ్చి అప్లికేషన్ పెట్టినా. ఆ ల్యాండ్ ఓనర్ వచ్చేసి దాని లోపల వచ్చేసి ఒక స్కూల్ నడిపిస్తున్నాడు. ఆ స్కూల్ ఇతడు అన్లీగల్గా నడిపిస్తున్నాడు. దాంట్లో యాక్చువల్లీ మాకు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ అవి. దాంట్లో ల్యాండ్ ఓనర్ పెట్టి ఒక బిల్డింగ్లో స్కూల్ నడిపిస్తున్నాడు. ఆ స్కూల్ను ఇమీడియట్లీ బంద్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆ స్కూల్కు మేము డిఓ గారికి కూడా అప్లికేషన్ పెట్టినాము. అప్లికేషన్ పెట్టిన తర్వాత కూడా ఏం యాక్షన్ తీసుకోవడం లేదు. అది పోయి నేను అడిగితే ఆ సిస్టంలో వచ్చేసి ప్రాసెసింగ్లో ఉంది. 3 నెలలు అయిపోయింది. 15 రోజులు చెప్పిండ్రు, నెల చూసినాము. 3 నెలలు అయిపోయింది. 3 నెలలు కూడా ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోవడం లే. ప్రతిపాలన అన్న పెట్టింది, చాలా సంతోషంగా ఉంది. నేను కూడా అన్న పార్టీ అయినా కూడా నేను వచ్చేసి మళ్ళీ నేను ఒక ఎక్సెసివ్ మ్యాన్ అయ్యి కూడా నా బాధ అర్థం చేసుకొని ఈ ప్రజాపాలనకు మేలు జరుగుతుందని చెప్పి నేను మళ్ళీ వచ్చినా. ఈ పక్క నాకు మేలు చేయాలని నేను కోరుతున్నా. నాలాంటి వాళ్ళు 20 మంది అనాథులు అయిపోయినరు. అపార్ట్మెంట్ ఏ పొజిషన్ ఇవ్వడం లేదు. దయచేసి మాకు ఈ పొజిషన్ ఇప్పగలరని నేను కోరుకుంటున్నా. అంటే పరిష్కారం 3 నెలల నుంచి కాలేదు, మరి ఈసారి అవుతుంది అని అనుకుంటారా? పరిష్కారం 3 నెలలు కాలేదు, ఇప్పటికైనా అవుతుంది, ఒక ఒపీనియన్ వస్తుంది అని నేను మళ్ళీ అడిగితే కంపల్సరీ మేము చేస్తాము. వాళ్ళు చెప్పింది కాబట్టి మళ్ళీ నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ 15 డేస్ అయినా పర్వాలేదు, 1 మంత్ అయినా పర్వాలేదు, నేను వెయిట్ చేస్తా. దీన్ని నా పరిష్కారం కావాలి. ఎందుకంటే నేను ఆర్మీలో చేసి కష్టం రూపాయి కష్టపడి నేను దానికి కొండలలో సర్వీస్ చేసి లడాక్, అండమాన్ నికోబార్, జమ్మూ అండ్ కాశ్మీర్ సర్వీస్ చేసి అక్కడ నేను వచ్చిన పెన్షన్లో నేను ఆడ ఒక అపార్ట్మెంట్ కొంటే ఇంతవరకు నాకు వాళ్ళు పొజిషన్ ఇవ్వడం లేదు. నా బాధ అర్థం చేసుకొని, నాకు 2 కూతుర్లు ఉన్నారు సార్, నాకు ఆ కూతుర్లకు నేను ఇవ్వగలిగిన శక్తి నాకు లేకపోయింది. చదివించుకోవాలి పిల్లలను కూడా. ఈరోజు నేను రోడ్డు మీద పడినా. తర్వాత నేను ఎక్సర్సైజ్ అయిన తర్వాత మళ్ళీ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీగా నేను డ్యూటీ చేస్తున్నాను. మళ్ళీ పోలీసు డిపార్ట్మెంట్లో నేను సర్వీస్ చేస్తున్నాను. నా బాధ అర్థం చేసుకొని నాకు ఎక్కడ డ్యూటీ దొరకక మళ్ళీ నేను ఎస్పీఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా నేను జాయిన్ అయ్యి మళ్ళీ నేను మీ డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నాను, సేవ చేస్తూనే ఉన్నాను. ఈ అర్థం చేసుకొని నాకు మేలు జరుగుతుందని నేను మీ ముందుకు వచ్చిన సార్. ప్రజాభవన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా చాలా మంది ఇక్కడ వచ్చారు మనతో పాటు. ఇక్కడ ఇది నర్సుకు సంబంధించిన ఉద్యోగాల గురించి కూడా వీళ్ళు పెండింగ్లో ఉన్న ఉద్యోగాల గురించి కూడా కొంతమంది వచ్చారు. ఇప్పుడు చిన్న పిల్లని కూడా ఎత్తుకొని ఇక్కడ ఒక మహిళ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో ఏంటి అనేది ఆమె మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఖమ్మం నుంచి వచ్చానండి. మాది నోటిఫికేషన్ 57/2017లో నర్సెస్ పోస్టులు 3311 పోస్టులకి నోటిఫికేషన్ వేశారు. నోటిఫికేషన్ ద్వారా మెరిట్ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో మెరిట్లో మేము మెరిట్ లిస్ట్లో ఉండి క్వాలిఫై అయ్యాక ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేశారు. వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకున్నాము. ఏ జోన్లో మాకు పోస్టింగ్ కావాలనేది జోన్స్ వైజ్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమంటే అవి కూడా పెట్టుకున్నాము. కానీ చివరికి లాస్ట్లో వచ్చేసరికి మెరిట్ లిస్ట్లో నా పేరు లేదు. నాది ఆ లిస్ట్లో మెరిట్లో మళ్ళీ లాస్ట్ మెరిట్లో లేదు. ఎంతమంది అంటే ఇప్పుడు 3311 పోస్టులు కాను 2418 పోస్టులకే మెరిట్ లాస్ట్ జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. మిగతా 893 మెంబర్స్ని వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళని ఫిల్ చేయలేదు, అన్ఫిల్ చేశారు. ఎందుకని మేము టీఎస్పీఎస్సీకి వెళ్ళాము, డిఎంఈకి వెళ్ళాము. టీఎస్పీఎస్సీకి వస్తేనేమో మా చేతిలో లేదు, డిఎంఈకి వెళ్ళమని, డిఎంఈకి వెళ్తే టీఎస్పీఎస్సీకి వెళ్ళమని చెప్పి మమ్మల్ని ఇలా తిప్పుతున్నారు. కానీ మావి మాత్రం ఇవ్వట్లేదు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు ఈ అంశం పైన మీరు ఎప్పుడైనా కలిసారా? కలిసాం సార్, చాలా సార్లు కలిసాం. ఇక్కడ కూడా మా పాప 6 months పాప నుంచి నేను వస్తున్నాను. ఇప్పుడు పాపకి 14th month. లాస్ట్ ఇయరే మేలోనే మా హస్బెండ్ కూడా చనిపోయారు సార్, హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు. అటు అయితే ఇంకా టీఎస్పీఎస్సీకి డిఎంఈకి తిరుగుతున్నా మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి మేము కోర్టుకి వెళ్ళాము. కోర్టులో కేసు వేసుకొని కోర్టుకి వెళ్ళినప్పుడు మాకు జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు మేము కేసు గెలిచాము. వీళ్ళకి న్యాయమే, వీళ్ళు న్యాయంగా పోరాడుతున్నారు, వీళ్ళకి ఎలాగైనా మెరిట్ ద్వారా వీళ్ళకి ఫిల్ చేసేయాలి వీళ్ళ పోస్టులు అన్నారు. ఇప్పుడు ఆ 893లో మేము 92 అరౌండ్ 100 మెంబర్స్ మాత్రమే ఉన్నాము. కూడా కనీసం వెరిఫికేషన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని న్యాయంగా మాకు కావాలని పోరాడినప్పుడు జడ్జిమెంట్ కూడా వచ్చింది, మాకు అనుగుణంగా వచ్చింది. దయచేసి రేవంత్ అన్న సీఎం గారికి నేను విన్నవించుకుంటున్నాను. అన్న, నేను నీ చెల్లెన్నా అన్న, నేను ఇప్పటికీ నా పసిబిడ్డను వేసుకొని తిరుగుతున్నానన్న, ఈ ప్రజావాణి చుట్టూ తిరుగుతున్నాను. మాకు కోర్టు నుంచి కూడా న్యాయం చేయమని తీర్పు వచ్చిందన్న. దయచేసి మాకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసింది, ఎలాగైనా
రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము మిమ్మల్ని గెలిపించుకున్నామన్నా, అయినా మాకు న్యాయం జరగట్లేదన్నా. మాకు మళ్ళీ ఇప్పుడు మా జాబ్స్ మాకు ఇవ్వకుండా కోర్టు నుంచి తీర్పు వచ్చినా కూడా మాకు న్యాయం జరగట్లేదన్నా. నేను 2 పసిబిడ్డలన్నా, నాకు ఆడపిల్లలు. నా భర్త చనిపోయి 1 year అవుతుంది, హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు. నేను పసిబిడ్డను వేసుకొని కోర్టు చుట్టూ, ఈ డిఎంఏ చుట్టూ, టీఎస్పీసీ చుట్టూ, ప్రజావాణి చుట్టూ తిరుగుతూనే ఉన్నానన్నా. ఒక 10 times వచ్చింటానండి. ఖమ్మం నుంచి వస్తున్నానన్న. ఇప్పుడు మళ్ళీ మాకు న్యాయం చేయకుండా నోటిఫికేషన్ వేస్తున్నారన్న. ఇది ఎక్కడ న్యాయం అన్న? కనీసం మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేనన్న. ఇక్కడ ప్రజావాణిలో కూడా మేము ఇస్తున్నాము, అప్లికేషన్ ఇస్తున్నాము, న్యాయం చేస్తామని చెప్తున్నారు, వెళ్తున్నాము. ఆ మెసేజ్ ఏదో ప్రజా దర్బార్ నుంచి వస్తుంది, కానీ మాకు ఇంతవరకు ఇప్పటికి నాకు అక్కడ 5 సార్లు వచ్చింది ఇక్కడ నుంచి మెసేజ్, కానీ ఎలాంటి న్యాయం అయితే జరగట్లేదు. ఎంతగానో తిరగాలి. నా కూతురు ఎదుగుతుంది తప్ప మాకు మాత్రం ఏ న్యాయం జరగట్లేదు. దయచేసి రేవంత్ సార్, సీఎం సార్కి, హెల్త్ మినిస్టర్ గారికి, ఇంకా ఎవరైతే హెల్త్ డిపార్ట్మెంట్, డిఎంఈకి, టీఎస్పీసీకి అందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలాగైనా నాలాంటి వాళ్ళని చూసైనా, నన్ను బట్టైనా కనీసానికి మాకు న్యాయం చేయండి అన్న. 893 మెంబర్స్లో 92 మెంబర్స్ మేము ఉన్నామన్నా. మా 92 మెంబర్స్కి ఎలాగైనా న్యాయం చేసి మాకు జాబ్ ఇస్తే మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని సెలవిస్తున్నానన్న. ఇప్పుడు మేము అనుకునేది ఏంటంటే కోర్టు ద్వారా మాకు క్లియరెన్స్ వచ్చింది సార్. ఉన్నటువంటి క్యాండిడేట్స్ 893 అన్ఫిల్డ్ పోస్ట్ ఉన్నాయి కదా, అవి ఉన్నాయి, ఫిల్ చేసేయండి అని కోర్టు కూడా చెప్పారు. సో మేము ఈ 893 మెంబర్స్లో కూడా కొంతమంది వేరే జాబ్లో వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా కోర్టు ద్వారా పరిష్కారం ముందు ఉన్న వాళ్ళు కేవలం 92 మంది మాత్రమే ఉన్నారు. ఈ 92 మందికి జాబ్ ఇస్తే చాలండి. మేము కోరేది ఏంటంటే 92 మంది జాబ్లు ఇచ్చేసి, ఈ సిస్టర్ లాంటి సిస్టర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరి జీవితాలలో కొద్దిగా వెలుగు నింపుతారని మేము అనుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన టైంలో దామోదర్ సార్ని అడిగినప్పుడు సార్ కూడా ఒక కమిట్మెంట్ ఇచ్చారు. అమ్మ మీ అంశం నా పరిధిలో ఉంది, నాకు దృష్టిలో ఉంది, కానీ ఇది కోర్టు కేసులో ఉంది కదా, కోర్టు నుంచి ఏదైతే ఉత్తర్వులు వస్తాయో వాటిని మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కోర్టే ఇవ్వమని చెప్పింది కదా సార్. సో దామోదర్ సార్ ఒకసారి ఇచ్చినటువంటి కమిట్మెంట్ మనసులో ఉంచుకొని సారు ఈ న్యాయం చేసి మా అందరికీ ఉద్యోగాలు ఇస్తారని మేము కోరుకుంటున్నాం అండి. ఇది రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. అంటే ఇలాంటి మహిళలకు ఇలాంటి ఉద్యోగాలను ఎందుకు ఇది ఆప్ చేయాలి, ఈ 92 మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నాడు. మరి వచ్చి 10 నెలల కాలం గడిచినప్పటికి కూడా ఈ 92 మంది నర్సులు గుర్తొస్తలేరా? ఇప్పుడు మళ్ళీ కొత్త పోస్టులను వేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఇచ్చిన తర్వాతనే కోర్టులో కేసు గెలిచారు వీళ్ళు. సో వీళ్ళకి ఇచ్చిన ఈ 92 పోస్టులు భర్తీ చేసిన తర్వాతనే ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ తల్లి ఇప్పటికి ప్రజావానికి ఖమ్మం నుండి అంటే దాదాపుగా 200-250 కిలోమీటర్ల దూరం నుండి 10 సార్లు ప్రజాభవన్కి వచ్చి ఆమె దరఖాస్తు ఇవ్వడం, ఆమెకు మెసేజ్ రావడం, కానీ కేసు మాత్రం ఎలాంటిది పరిష్కారం కాలేదనే ఆమె చెప్పడం అనేది జరిగింది. కానీ ఇప్పటికైనా వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళని ఆదుకొని ఈ కుటుంబాలను ముందుకు తీసుకుపోవాలి, గవర్నమెంట్ బాధ్యత ఉంది అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ తల్లికి భర్త కోల్పోవడంతో ఈమె ఒంటరి అయిపోయింది. అంటే 2 అమ్మాయిలేనంట. అమ్మాయిలను సాధాలంటే ఆమెకు ఉద్యోగం అవసరం కాబట్టి ఆ ఉద్యోగం ఆమెకి ఇవ్వాలి. ఆమెతో పాటు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ ప్రభుత్వం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే ఇంకా చాలామంది ఇక్కడ దరఖాస్తు ఇచ్చిన వాళ్ళు మనతో చెప్పిన మాటలు అంటే ఏ కేసుకి ఇక్కడ పరిష్కారం కావడం లేదు. అంటే 3-4 సార్లు 10 సార్లు వచ్చినా కానీ ఇక్కడ నిమ్మకి నీరెత్తినట్లనే గవర్నమెంట్ అధికారులు ఇక్కడ మా దరఖాస్తులు తీసుకుంటున్నారు తప్ప కానీ పరిష్కారం కావడం లేదు. అంటే వీళ్ళకు మినిమం ఒక దరఖాస్తు గిడ అంటే వీళ్ళకు ఒక ఇచ్చినట్లు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చినట్లు ఒక రసీదు గిడ వీళ్ళకు ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం లోపల ఉన్న ప్రజావాణి యంత్రాంగం మాత్రం వీళ్ళకు ఇవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒక పెద్ద మనిషి మనకి ఇంతకుముందు చెప్పాడు, ప్రజావానికి వచ్చి అలసిపోయినా అంటే మళ్ళొచ్చే మంగళవారం రోజు ఇక్కడనే నేను చావడానికైనా సిద్ధంగా ఉన్న, నా కేసు పరిష్కారం కాకపోతే అని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో అలాంటి కాకుండా ఈ ప్రజావాణి సీఎం క్యాంప్ ఆఫీస్లో అలాంటి ఘటనలు జరగకుండా, ఎవరు చనిపోకుండా
అన్ని పరిష్కారం అయ్యే విధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వం చూడాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఆ ప్రజలు కూడా అదే విధంగా కోరుకుంటున్నారు. అలసిపోతున్నామని చెప్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాం కానీ ఇక్కడ ప్రజావాణిలో ఇచ్చిన ఏ ఒక్క దరఖాస్తు కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని చెప్తున్నారు. ప్రతి దానికి పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది అని చెప్పేసి గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఇప్పుడు కొంతమంది ఇండ్ల అంటే కొన్ని ల్యాండ్ పంచాయతీలు ఇండ్ల పంచాయతీలు కూడా ఇక్కడ ఉన్నట్లు వాళ్ళు మన మీడియా ద్వారా మనకు చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళకంటే పోలీసులు కూడా పట్టించుకోవడం పాపన పోయింది. అంటే వాళ్ళు కింది స్థాయి నుంచి ఒక పోలీస్ స్టేషన్ ఒక ఎస్ఐ స్థాయి నుంచి సిఐ వరకు, సిఐ నుంచి కాకపోతే ఏసీపీ వరకు, అక్కడ కూడా కాకపోతే డైరెక్ట్గా ఎస్పీలకు కూడా దరఖాస్తులు చేసుకున్నా కానీ ఇక్కడ పరిష్కారం కావడం లేదు. అంటే 9-10 నెలల్లో ఏ కేసు కూడా పరిష్కారం కావడం లేదు. శాంతి భద్రతలు రాష్ట్రంలో లోపించినాయి అని చెప్పేసి పబ్లిక్ చెప్పడం అనేది జరుగుతుంది. సో అలాంటిది జరగకుండా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మీ దగ్గర హోంశాఖ పెట్టుకున్నారు, కానీ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతి వాళ్ళు ఏ ఒక్కరు ఇచ్చినా, ఏ పేద ప్రజలు ఇచ్చినా, ఏ ఒక్క వ్యక్తి ఇచ్చినా కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో తీసుకోవాలి. వాళ్ళు ఏవైతే ఉంటుందో దాన్ని ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పు ఒప్పో పరిష్కరించవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగంది. అలాంటిది రాష్ట్రంలో ఇప్పుడు ఈ 10 నెలల్లో కనిపించడం లేదని పబ్లిక్ మాత్రం చెప్తున్నారు. అలాంటిది జరగకుండా చూడండి. సో ఈ సమస్యలు ఏ అయితే ప్రజావానికి వస్తున్న సమస్యలను ఏ డిపార్ట్మెంట్కు ఎవరిని కేటాయించారో ఆ కేటాయించిన డిపార్ట్మెంట్ అధికారులకు ఈ సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని చెప్పేసి మీరు చొరవ చూపెట్టాలి. ఇక్కడ చెన్నారెడ్డి ఫోన్ చేసిన లైవ్లో చెన్నారెడ్డి చైర్మన్ అంటే ప్రజావాణి చైర్మన్ ఫోన్ చేసినా కానీ అక్కడ ఒక ఎమ్మెల్యే పట్టించుకునే పాపన పోయింది అని చెప్పేసి మనతో ఒక బాధితుడు చెప్పిండు. అంటే ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదట. చెన్నారెడ్డి చేసినా వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఆఫీసర్ చేసినా పట్టించుకోవడం లేదు, చెన్నారెడ్డి మాట ఎవరు వినడం లేదు అని చెప్పేసి మనకు బాధితులు చెప్పారు. సో మీరు అయినా కరెక్ట్ శ్రద్ధ తీసుకొని ఏ డిపార్ట్మెంట్కి ఇప్పుడు దామోదర్ రాజనరసింహ హెల్త్ డిపార్ట్మెంట్ ఆయన హెల్త్ వాళ్ళకు అక్కడ డిహెచ్ఓలో ఉంటారు కదా అధికారులకు ఆయనకు చెప్పి ఇలాంటి పేద నర్సులకు ఉద్యోగాలు ఇప్పించాలి. సో ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎవరెవరైతే ఉన్నారో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళను మీరందరినీ ఏకతాటికి తీసుకొచ్చి అంటే కేసులు పరిష్కారం అయినట్లా చూడాలి. అప్పుడే మీ ప్రభుత్వానికి మంచి గౌరవ మర్యాద ఉంటుంది. సో మీరు ప్రజల కోసం, ప్రజల పాలన, ప్రజా సంక్షేమం కోసం ఎన్నికైనా ఈ ప్రభుత్వం అని మీరు చెప్పారు గతంలో, కానీ అలాంటిది ఇక్కడ రాష్ట్రంలో కనిపించడం లేదని మీకు ఓటేసిన ప్రజలే చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. దాన్ని మీరు వెంటనే దృష్టిలో పెట్టుకొని మీ సంబంధించిన మంత్రులకు, శాఖలకు, సో అధికారులకు మీరు ఆర్డర్స్ పాస్ చేసి ఇలాంటి సమస్యలు జరగకుండా అంటే అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మీరు వాళ్ళకు ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి మా తరపున మేము కోరుకుంటున్నాం.